బండి నలుపుతున్నావు కందిసేలా పోయే 2 కందికాయలు కోసుకొని తినవాని పోయాను గులిగాలు పప్పు వేసుకొని అంత కడుపు ఏం చెప్తాను చూడు చెప్పులు కాలు బ్రాహ్మణ్ణి చెప్పగలవాళ్ళు నాకేమో దడ వణుకొస్తుంది వయసు అయిపోతుంది నీకు మంత్రాలు నేర్పుతా పూజది ఓం కేశవాయ నమః ఓం కేశవాయ నమః ఏంది ఏం చదువుతున్నారయ్యా అసలు ఓరియా మీరు మేము ఏదో బ్రాహ్మణం రాదవా ఏదో బ్రాహ్మణం నా యాదు సద్దు బ్రాహ్మలు సద్దు బ్రాహ్మణులు కాదు పప్పు దీన్ని గట్టిగానే ఉంటాం ఏదో బ్రాహ్మణం కనపడుతుంది నువ్వు దిట్టంగా నువ్వు కాదుయా ఏంది ఏంది మంత్రాలు చదువుతుందియా మేము పొద్దున్న లేస్తే ఏదో చదువుతుంది మేము అన్నం తినేది ఒకసారి మంత్రాలు 5 సార్లు తానం 5 సార్లు మీ అలా కాదు ఓ అబ్బో నా రోజుకి 5 సార్లు చేస్తారట తానం 5 సార్లు మంత్రాలు 5 సార్లు పూజ 5 సార్లు తానం 5 సార్లు అన్నం ఒక్కసారి తినేది నా సంగతి తెలీదు 2 కాళ్ళు ఎత్తి కొడతా వద్దులే స్వామి కాదే తొడయా తొడగొడతా అవే కూసేపు మీరు ఉన్నాడయా నా సంగతి అయిపోయినాక మీ సంగతి వెళ్తానయా ఈరోజు మన గ్రామ ప్రజలందరూ
బెమ్మంగోరి గుడి కట్టినందువల్ల ఈరోజు పదార్ల పండుగ తెలుసా? మేమే మంత్రాన్ని పూజ చేసింది. పదారోళ్ళ పండుగ సందర్భంగా ఎవరు మన వెంకట్రావు గారు ఈ ఖమ్మంపాడు గ్రామంలో మన వెంకట్రావు గారు, రాంబాబు గారు, శాసయ్య గారు, వీరు ముగ్గురు పుణ్యాతులు మా దొరగారులు ఈ రోజు ఈ నాటకం వేయించారయ్యా తెలుసా? కాబట్టి చేత్తది కాసేపు బాగు. ఈ రోజు మన గ్రామానికి అంటే రేపు పొద్దున కర్ణం గారు, మున్సిపల్ గారు, ప్రెసిడెంట్ గారు ఈ గ్రామానికి వస్తున్నారయ్యా. వస్తున్నారయ్యా దేనికంటే ఇంటి సిత్తు, నీటి సిత్తు, పొలం సిత్తు కట్టాలంటయా. అట్టా కట్టని ఎడవ ఇంట్లో ఉన్న గొడ్డు గోద, పిల్ల జల్ల, ముసలి మొత్తక మొత్తాన్ని ఏల వేస్తారు. నా యాళ్ళు కట్టకపోతే ఊరుకుంటాం ఉంటాయా? మొత్తాన్ని ఏలేస్తాయో అవే తొలగిపోనియండి త్వరలో పెద్దింటోండి, తొలగిపోనియండి త్వరలో పెద్దింటోండి, తొలగిపోనియండి కలిసి తొలగాకుంటే తులువా పొమ్మంటారు. తొలగిపోనియండి త్వరలో పెద్దింటోండి, తొలగిపోని కొంచెం దూరం ఉండరా, మీద కొత్తను మేము ఎన్నిసార్లు స్నానం చేసాం, ఇప్పుడు 6 సార్లు చేసి నీళ్ళు తెచ్చుకున్నప్పుడు చెమ్ముతాం. అబ్బో చల్లటానికి తొలగిపోనండి ఏమయ్యా, దూరంగా ఉండాలా? తొప్పర్ల పడతాడు తులుసుకోండియా. చెప్పు తినడియా వాసన వాసన అంటారు, వాసన అంటారు, వాసన అంటారు, వాసన అంటారు. కసింత కల్లేసి కక్కండి వస్తున్న తొలగిపోని. అయ్యారులో మేము తీర్థాలు పుచ్చుకునేది. ఏ తీర్థం? తీర్థం కొబ్బరి నీళ్లు, పాలు. ఏది బుడిసెమ్ము ఉండేదియా? బుడిసెమ్ములో కలుపుకొని తాగుతారు వీళ్ళు, మనమేమో డైరెక్ట్ గా తాగుతాం, వాళ్ళు కలుపుకొని తాగుతారు. పెద్ద తేడా లేదు. ఏందా మొహానా ఈ బూది రేఖలు, ఈ బూది రేఖలు స్నానం చేసినప్పుడు పెట్టుకొని మేము బయటికి రాము. ఈ బూది రేఖలు పెట్టుకుంది మంత్రాలు చదువుకొని అది ఈ బూది కాదు, ఏం కాదు. నేను నిన్న చూసా ఈ చిన్నయ్యారు పోయి ఆ కాష్టంలో బూడి తీసుకొచ్చి పూసుకున్నారు వాళ్ళు. మొన్ననే భద్రాచలం, రామేశ్వరం మొత్తం పొద్దున్నే లేస్తారు, శుద్ధ బావికి వెళ్తారు. పొద్దున్నే లేస్తారు, శుద్ధ బావికి వెళ్తారు, శుద్ధంతా పూస్తారు, మందులాగా బతుకుతారు. మాకు తెలుసులేవో కాదు అయ్యారు. మీకేమైనా ఆతులు ఉన్నాయా? మాన్యాలు
చాలు 100 ఎకరం మాన్యం ఉంది మాన్యం ఉంది. కయ్యగా మొత్తం మాదే. నీకేముంది కళ్ళాలు నీకేముంది కళాలు ఉడుచుకోవటం, అలుగుపోయింది వాడిని గింజలు పెడితే తింటాం. తూర్పు మాకు పోసుకోవటం, తల తెచ్చుకోవటం, వండుకోవటం. మేము లేకుండా ఏ కార్యక్రమం జరుగుతుంది అసలు ఏదన్నా వాళ్ళు ఇద్దరు కలిసి నన్ను మాట్లాడిరేంది అయ్యగారు లేకుండా అవే నా చెప్పు చేతను ఇవ్వయా నీ చెప్పు తింటే వెళ్ళి అదవా కాదుయా. దగ్గర పెట్టుకొని మాట్లాడు అయ్యర్లో ఆ, తోలు నోరు కొద్ది తొసిగిపోయింది తసుకోండియా సరే సరే నా చెప్తున్నా గొర్రె మందలరవాయే బలి మందలరవాయే గొర్రె మందలరవాయే బలి మందలరవాయే బలి మందలలో నా బలిసి తొలగిపోని వాళ్ళకే దున్నపోతు ఉంటుంది, ఆస్తి దున్నపోతే కదా, దున్నపోతు ఉంటుందిలే. ఏంది ఎప్పుడు రుచి చూసినవా ఏంది ఏ కాదు, మీకు దున్నపోతు ఉంటుంది ఆ. ఆధారంగా. ఇప్పుడు వేసినట్టుంది కొద్దిగా లేకపోతే ఏం తెలుస్తుంది రుచి రుచి మరిగిండు మంటి కార్యాలు వేసినట్టుంది కార్యాలు హలవా, పాలు నెయ్యి. జాంగిరి, మరి అట్లాంటిది అంటాం. అదే ఉంది ఉల్లిపాయ దోశ, మా దాంట్లో ఉంది ఉన్న రుచి గారెలు, ఉన్న ఊరిలో పొంగల్లో అలాంటివి తింటాం మేము. చిన్నయ్యోరేంబో ఊపుగా ఉన్నారు అయ్యారో అయ్యారో చెప్తున్నాయా చెప్పేది విను అనాలా. అదేది నా చెప్తుందియా నువ్వు ఎట్ట మాట్లాడుతావు తొత్తంగా? తుత్తంగా ఓ అయ్యో దేవు అబ్బాయ్ అయ్యారో పలిసిన దున్నైతే బహు కమ్మగుంటాది పలిసిన దున్నైతే బహు కమ్మగుంటాది బరుబాగా చెక్కైతే బహుబాగా గుంటాది తొలగిపో తీసుకొని మీద కొత్త కడత మమ్మల్ని ఆడబడుతుంది మేము శుద్ధి నువ్వేం ముట్టుకోవాలి. దూరంగా ఉండరా ఎదవా మేము అవే ఇళ్ళలో ఉంటాం, గురుస్వామి కొడుక నేను ఎండలలో ఉంటాను. అవే నిద్రపోయిందా ఓయ్ మర్చిపోయిండు. అవే కొద్ది సౌండ్ కంట్రోల్ పెట్టియా ఇదిగో దేవుళ్ళు బీకే కాదంటయా మాకున్నారయా ఏంది? ఊర్లో ఉండేవారు ఎదవా. నీకు తెలియదంటయా నేను చెప్తానయ్యా దినకొండ అంకమ్మ పెద్దవాడ దుర్గమ్మ దినకొండ అంకమ్మ పెద్దవాడ దుర్గమ్మ మమ్మేలు మాయమ్మ మా ఊరు పోలేరు తొలగిపోయారు. ఏదో పురాణాలు చదువుకునే వాళ్ళు కదవా నువ్వు సింధులు వేసాక మాకు కూడా వేయాలనిపిస్తుంది నువ్వు చూస్తే మంత్రాలు మర్చిపోయి కరువేస్తాను కాదయా నాకు ఊపొస్తుంది, ఊపొస్తుంది. వత్తలే కానీ మా గురువు గారు ఆయనకి బుద్ధి పెట్టు. గుద్దు పెడతాడు ఏ గుద్దు అబ్బో కాదయా వేద పురాణాలంటే వేద పురాణాల పుస్తకాలు పెట్టుకోవాలి ఇదిగో పుస్తకం. వీళ్ళేందయ్యా హూమెక్స్ డయరో ఒమెక్స్ డయరో పెట్టుకున్నారు వీళ్ళు. రోజు కాదు ఇంత పెట్టి మర్చిపోయింది ఏది మర్చిపోయాడు పుస్తకం. అందుకని అది తెచ్చుకున్నా. డయలు మర్చిపోయారు కానీ అమ్మగారిని మర్చిపోకండి అదే వేద పురాణాలు చదివిన వారంతా వేద పురాణాలు చదివిన వారంతా ఏది రమ్మను ఆరే పట్టమను అచ్చు కొయ్యమను చెప్పు కొట్టమను తొలగిపోనియండి మాతకి మాతకి మరి మేము కొత్త ఏంది?
కాదయా మరి మొత్తుకున్నా కొడుకు స్వచ్ఛంగా తక్కువ వస్తుంది కదా, ఏం చేస్తాం? మనమే పక్కకు పోవటమే. మనం పక్కకు పోవటమే, చేసేది ఏముంది? నువ్వు చాలా ఉంటావు మీ గురు కొద్దిగా అది అరంగా ఉందా గురువు గారు అయ్యారో గురువు గారు 3 పూటలు వేస్తాడు, శిష్యుడు 2 పూటలు వేస్తాడు. చీ, మేము అట్లా అప్రాచపడి మందు కాదయా దగ్గరగా రాని వాళ్ళ కరెక్ట్. ఇందాక కులం అన్నారు, ఏందియా అసలు మీ కులం ఏందా మా కులం ఏందయా? మీ కులం వేసి నిద్రపోవటం. మేము 4ంటికి దేవస్థానం చేస్తాం, గుడిలో పోయి అన్ని పూజలు పురస్కారాలు చేస్తాం. మాకు మీకు అదే కాదయా, తెల్లారులు మేము ఊరు మొత్తం కాపలా ఉంటే మీరు బాగా నిద్రపోతారు, అదే మేము లేకుంటే మీరు కూడా మేలుకోసింది నువ్వు. నా చెప్తానియా నా చెప్తుందియా అదే నేను చెప్పేది. మా కులం ఎక్కువని మరికొందరంటారు, మా కులం ఎక్కువని మరికొందరంటారు. కక్కడ నా కులము, కల్లంలో నా కులము, కచేరిలో నా కులము, కడికాడ నా కులము తొలగిపోని. కాదయా అయ్యోర్లు మీరు పెద్ద పెద్ద ఏళ్ళ పురాణాలు చదివారు, పెద్ద ఎవరు చిన్న ఎవరు బాగా చదివారు. చదివిన మాట వాస్తవమే కానీ మాకు అవి కొద్ది పెద్దగా మర్చిపోండు. గృహప్రవేశం చేస్తే ఎంత, పెళ్లి చేస్తే ఎంత, వారసాలు చేస్తే ఎంత, అవి అమౌంట్ ఉంటాయి కానీ లెక్కలు అవి కొంచెం మర్చిపోండు. కాదయా ఈ ప్రపంచం అంతా అట్టప్పుడు తెలుసుంటాయా? కామపాటి పిల్లలు 5 ఏళ్ళు ఇచ్చినారు, 5 ఏళ్ళు పిల్లలు కామపాటి ఇచ్చినారు, నువ్వు తెల్లారంగా లారీ వేసుకొని గుంటూరు పోవాలి. ఇంత ఎత్తు పెరిగిన అది కూడా తెలియదు అంటారు, అది కూడా మేము చెప్పాలా? నా చెప్తే నేను చదువుతానయ్యా, ఈ ప్రపంచం చెప్పింది నాకు తెలుసాడా? శివథాలే లిలియలో అయ్యారో శివథాలే లిలియలో కొల్లమేళ ఉన్నది లిలియలో తాలే లిలియలో కొల్లమేళ ఉన్నది లిలియలో. కులము గోత్రములు 5 కీళ్ళు గల తోలు బొమ్మల ఈ జగమంత అయ్యారో మీరు ఇందాక చర్మానికి మీదేమో ఎర్రతోలను మాదే నల్లతోలు అన్నావు. నల్లగుంది, మీరు నల్లగుంది. అవే మా నల్లతోలు మొత్తం అదే ఏతిలో కూర్చుని అల్లం వచ్చింది, నీది ఎందకపోయి నల్లగుంది. మనం తుక్కుకోలా పాతోలా బత్తతోలా అయ్యింది. అయ్యారు కిలానట్ అయ్యారు, వీళ్ళిద్దరూ పొద్దున్నే పప్పేసి బాగా నెయ్యేసి బిర్రుగా తిన్నారయ్యా. అది చింతసారు పప్పేసి ఒక రౌండ్ చుట్టారయ్యా. అందుకని నా వాళ్ళిద్దరు ఏం మాట్లాడతారు చూడయా, అసలు నన్ను మాట్లాడతారా? అవే రకరకాలుగా కులాలు లేవు, రంగు రంగులు మతాలు లేవు. అయ్యారా రకరకాలుగా కులాలు లేవు, రంగు రంగులు మతాలు లేవు. పడే ఎదురు వస్తే దూరముగా తొలగిపోదు. లిలియలు
ఇందా చర్మం సంగతి చెప్పారు కదా, ఇప్పుడు నేను చదువుతాడియా. చర్మానికి జాతెక్కడున్నది, ధర్మానికి నీ తెక్కడున్నది. చర్మానికి జాతెక్కడున్నది, ధర్మానికి నీ తెక్కడున్నది. తోటి మానవుడు ఎదురుగా వస్తే దూర దూరముగా తొలగిపోదు. గులుగాలు ఎవరో వస్తున్నారు గులుగాలు. నువ్వు దూరంగా ఉండాలి, దూరంగా పోక రాసుకొని పూసుకొని తిరుగుతున్నా. మేము ఏదో బ్రాహ్మణం అయితే అట్టగే కానొస్తున్నారు కాదయా. మీరు ఇందాక మాదిగోళ్ళు అన్నారయ్యా. అసలు మా సంగతి తెలుసంటే అసలు మా సంగతి తెలుసంటే చెప్పు, ఏంది నీ గొప్పతనం చెప్పిందా? నా గొప్ప చెప్పు. ఏది అయ్యరా మతిక మాలలు అందురుకుందరు, మహిళ పడుతు మని అందరు కొందరు. అయ్యరా మహతిక మాలలు అందురుకుందరు, మహిళ పడుతు మని అందరు కొందరు. ఊపిరిపోయిన తరువాత వల్ల కాట మా పాల పడుతురు. మీ కొద్ది ఊపు తగ్గిందని ఉంది ఇప్పుడే ఉంది. మీరు మమ్మల్ని మాదిగోళ్ళు అన్నారు. మాదిగోళ్ళు అంటారు. నేను చెప్తున్నా అంటారు. సరేలే ఓయో మీ బ్రాహ్మణులే కానీ మేము కాదలేదు కదా. మీరు సద్దు బ్రాహ్మలు, మీరు పందులు గారు అదే పందులు గారు. కరెక్టే కానీ పెద్ద పెద్ద రాజుల్ని ఓరే రాజ్యాలు పరిపాలించే రాజుల్నే మేము కొన్నామయ్యా. మేమే అదేనంటే మీరు తెలిసిందే. నేను చెప్తానయ్యా. సత్యం కోసం హరిశ్చంద్రుడు, సత్యం కోసం హరిశ్చంద్రుడు సతిని అమ్మిత నమ్ముడు పోయి కొన్నదెవ్వడు వీరబాహుడు. కొన్నాడంటే కోపమా, అది విశ్వామిత్రుని శాపమా. కాలే మళ్ళీ మందుకు డబ్బులు నువ్వు కొనేది నేను కాదయ్యా, నమ్మొద్దు జనాలు. వీరబాహుడు మావోడు ముందురాడా. అయ్యరా వశిష్ఠుండు పుట్టెను, వశిష్ఠుండు బతికి పుట్టెను, పోయింట వాళ్ళకి పుట్టెను. తీగలాగితే దొంగ కబులను ఆరంజోసి మాడ పడుతాయ. చాలా ఏదంత ఉంది. పెళ్లి చేసి ఆడని చూపించేది మీ దేవత. మీ దేవత అయితే కాదయా. తెల్లవారు అయ్యారు తెల్లవారులు పెళ్లి చేసి పొద్దున్నే అది కొద్ది చూపిస్తారు కదా. ఓరియా అరుంధతి దేవతని చూపించుకుంటాం మేము. ఓరి అసలు ఎవరంటే దేవత ఓరి నాయాలు మీకు తెలీదా? తెలియదు. మా ఇంటి ఆడపడుచా? మీ ఇంటి ఆడపిల్ల అత్తయింది తెలీదు. అయితే ఇదిగో మమ్మల్ని కూడా అడుక్కునే వాళ్ళు ఉన్నారయ్యా. మిమ్మల్ని అడుక్కునే వాళ్ళు ఉన్నారా? మీరే అందరిని అడుక్కుంటారు, మళ్ళీ మిమ్మల్ని ఒకళ్ళు అడుక్కునే వాళ్ళు ఉన్నారు. ఈ నాయాలు వాళ్ళ గురువు దగ్గర నేర్చుకోలేదయ్యా. వీళ్ళంతా చెట్టు కింద బాగోతుంది తప్ప వీళ్ళు గురువు దగ్గర నేర్చుకుని కాదు. నా చెప్పిదనయ్యా. ఏంటిది 5 ఇంకా 2 గంటలు ఆడితే వచ్చింది ఇద్దరికి.
కాదియా ఆ, అసలు ఆ, మా కులదైవం మా గురుదైవం తెలుసా? కొడుకు ఏం తెలియదు అనుకున్నా. అదే. చాలా ఆ, చదువుకున్నాడు. అవే ఆ. మతంగ మహర్షి. ఎవరోను? మతంగ మాచ. ఆ, మతంగ మాచ ఎవరు? మా కులదైవయ్యా మతంగ మహర్షి నుంచి వచ్చింది ఆ, మాతంగి. మాతంగి. ఆ, మాతంగి నుంచి వచ్చిన వాళ్ళమే మేము మాదిగోళ్ళం. ఆ, మా గోత్రం తెలుసా? ఆ, మీ గోతం ఆ, మతంగి గోత్రం. మీదా? ఆ, ఓ. ఏం తెలుసు మీరు ఎప్పుడు ఏదో చదివారు నా మేము అట్టాటి ఎందుకు చదువుతాము? ఆ. మేము లాక్కున్నాయి పీక్కున్నాయి అవే. గాంధీ చదువుకుంటాగానే. మమ్మల్ని అడుక్కునే వాళ్ళు లిస్టు చేత అయినయ్యా. మాదిగ వాడు నడుక్కునేవాడు డొక్కలవాడు. అయ్యారో మాదిగ వాడు నడుక్కునేవాడు డొక్కలవాడు. అంటే మమ్మల్ని కూడా నడుక్కునేవాడు ఉన్నాడయ్యా. ఆహా. మీరే కాదు ఆ. అంటే మేము మిమ్మల్ని లాక్కుంటామా? ఛీ, మీకున్నారు కదా మాకున్నారు ఏవు. మాదిగ వాడు నడుక్కునేవాడు డొక్కలవాడు. డొక్కలవాడు నడుక్కునేవాడు మూగలవాడు. మూగలవాడు నడుక్కునేవాడు చపల మూగలవాడు. చపల మూగలు నడుక్కునేవాడు కులస్తుడు. కులస్తుడు అడిగేవాడు కులహీనుడు. కులహీనుడు అడిగేవాడు మైలవ చొక్కన్న. మైలవ చొక్కన్న భార్య చపల సూరకుడు. చపల సూరకుని చెల్లెలు ఓర్వశి. ఓర్వశి పొందినవాడు బ్రహ్మ. బ్రహ్మకు పుట్టినవాడు వశిష్ఠుడు. వశిష్ఠుడు భార్య చాండాలి. చాండాలి కుమారుడు కైవర్తి. కైవర్తి భార్య చపలాత్మ. చపలాత్మ పుట్టాడు వశిష్ఠుడు. వశిష్ఠుడు పుట్టినవారు ధృతరాష్ట్ర పాండవులు. వాళ్ళు మీరు మొత్తం మా కిందులు కదా. వాళ్ళు దేవతలు అయితే నీకెందుకు మేము అట్లా అంటాం? వాళ్ళు మొత్తం మమ్మల్ని ఆడుకుంటారా? అడుక్కోవటం ఎవరైనా అనుకుంటారు. దాన్ని ఏమన్నా? చేయడానికి ఉండొచ్చని ఏమయ్యా 100 మంది కౌరవులు 5గురు ధృతరాష్ట్రులు. వాళ్ళకంటే మీరేమైనా గొప్ప అంటయా? వాళ్ళే మమ్మల్ని అడుక్కుంటారయా? మేమంతా గొప్పే. సరే కరిగానే అయ్యో మీరు మొన్న భూమి గడగడలాడింది. ఎందుకో తెలుసుంటాయా? తెలుగు భూమి గడగడ వణుకుతుండెను. భూమి గడగడ వణుకుతుండెను. భూమిలో నా ఓంకారమాయ. ఓంకారములో ఆది జాంబవు ప్రత్యక్షముగా పుట్టియుండెను. హల్లెలూయా. భూమిలో గడగడ ఉనికిని ఆ మిద్దెల పాటలు ఓంకారం పుట్టిందా? అయ్యబ్బో, నీ భూమిలో గొప్ప ఓంకారం కింద పడ్డ, ఎవడు కింద పడలేదు, ఎవడు చెప్పలేదు. ఊళ్ళో గ్యాజా పోతుంటా. మరి ఓంకారం ఓంకారం పుట్టిందా? కాదు మిద్దెల గ్యాజా పాటలు. పోతుంటా. ఇదంతా తెల్లారుదాం చదివే నువ్వు. తెల్లారుదాం చదివే. కాదు, ఆ. గ్యాజా పోతుంటా. నేను చెప్పిన ఆది జాంబవుడు కోడి పుంజయ్యా. ఆది శక్తి మరి కోడి పెట్టయ్యా. ఆది జాంబవుడు కోడి పుంజయ్య. ఆది శక్తి మరి కోడి పెట్టయ్య. కొక్కర కోయని కోడి కూసిన పెట్ట పైన మరి పుంజు ఎక్కను. 3 గుడ్లను పెట్టి ఉండెను. శివ శివ రామ రామ. వీడి దగ్గర అన్ని అప్రాచ్యం మాటలు. ప్రేమించడం ఏంట్రా ఎదవా? అన్నం దేవుళ్ళు పేమెత్తాలా? కోడి 3 గుడ్లు పెట్టింది ఏంద్రా ఎదవా? మా ఇంటి అంకాయమ్మ కోడి గంపడి గుడ్లు పెట్టింది ఎదవా. కాదయా అది మీలాగా ఏది దెబ్బల మీద అడిదిరిగి ఇడిదిరిగి వచ్చి ఇంట్లో 16-30 కోడి పెట్టలే గుడ్లు కాదు ఏవు. ఇంకేముంటుంది? పాలల్లో ఎన్ని రకాలు ఉంటాయి ఎదవా? ఉందియా? కదా ఇది దేవతా పక్షులు. దేవతా పక్షులా? ఆ, పెట్టింది 3 3 గుడ్లు పడ్డాయో. పెట్టిందా? అని చెప్పారు. 1వ గుడ్డు ప్రభావించెను. 1వ గుడ్డు ప్రభావించెను. సూర్య చంద్ర నక్షత్రమాయను. సుజన మార్గముల వెళ్ళిపోయి దొందగుడ్డేమైంది? ఏంటి దొందగుడ్డు. ఆ? దొండగుడ్డు. అయ్యారు పెద్ద అయ్యారు. ఆయనకి ఏందన్నా నాలుక రాయొచ్చునయ్యా. చిన్నపిల్లడు ఇంకా
ఏదో దొరికితే నాలెక్క రాయండి, కొద్దిగా పలసన పడుద్ది. గుద్దు పొద్దు అంటున్నాడు. రెండవ గుడ్డు ప్రభావించను, రెండవ గుడ్డు ప్రభావించను, కామధేను ఒక పక్క పుట్టెను, కల్ప వృక్షం ఒక పక్క పుట్టెను, అందులో వేదమ్ము పుట్టెను. అంటే పుస్తకాల్లో ఏదాంతాలు పడతాయి, కుక్కల్లో కోళ్ళల్లో పడతాయి. అది తెలిసింది. ఏంది ఇందాక నుంచి ఇంత చెప్పింది తీసేసి కుక్కలు కోళ్ళు అంటారిందియా? కాదుయా, నేను 2 గుడ్లు చెప్పా, ఆ 3వ గుడ్డు చెప్పడా? ఆ 3వ చెప్పు. కాదు, మొన్న సాటింపు వేసుకుంటా అట్టా పరవడ బజార్న మీ ఇద్దరు ఇల్లు అట్టేగా, ఆ పరవడ బజార్ వస్తుంది మీ ఇంటి పక్కగా మంచి ఆమ్లెట్ వస్తుంది. ఆమ్లెట్ అవుతుంది కాదు, మా గులుగాలు బాలి అమ్మ కాదు, వంకాయలు కూడా తినక మా చేస్తుంది. ఏది అది అయ్యి ఉంటది. కోడిగుడ్డు బంగాళదుంపల కూర ఏపులు పెట్టింది కదా, అది అయ్యి ఉంటుంది. 4-5 ఇక దిగటమే. కానీ అప్పుడే పద్దెంది. అవే 3వ గుడ్డు సంగతి చెప్తానయా? 3వ గుడ్డు ప్రభావించను, 3వ గుడ్డు ప్రభావించను, విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు ఉద్భవించను, బాలభూతము కాలే లిలియలు అయ్యారో 3 గుడ్డులు చెప్పిందో. మందులో ఉన్నప్పుడు అని చెప్పా, మందు దిగింది కాదా? ఇందాక అనంగా తెల్ల పొద్దునేసి 4 ముంతలు దిగింది. మా ఆడది, నా పెళ్ళం, నా లవరు, నా బంగారం పొద్దుననంగా పోయింది. రావాలి, దాని సంగతి మీ సంగతి తెలుతాను. ఏరో మా ఆడదాన్ని చూసినారు సౌములారా, మా ఇంటిదాన్ని చూసినారు అయ్యలారా, మా ఆడదాన్ని చూసినారు సౌములారా, మా ఇంటిదాన్ని చూసినారు అయ్యలారా, ఆడదంటే ఆడదాన్ని సౌములారా, అది జమరాజండి అయ్యలారా. మా ఆడదాన్ని చూసినారు సములారా, మా ఇంటిదాన్ని చూసినారు అయ్యలారా, ఆడదంటే ఆడదాన్ని సములారా, అది జమరాజండి అయ్యలారా. అయ్యారో ఇక మీ చాప్టర్ క్లోజు. ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలి, మళ్ళీ సెంటర్కి వెళ్ళి కళ్ళు ఉంటే కళ్ళు, ముసలోడు మందు ఉంటే ముసలోడు మందు, ఏదైనా కానీ వయసు వాళ్ళు ఇంకా రాలేదు కానీ ముసలోళ్ళు ఉంది, ఏదైనా కానీ 2 కోటలు వేయాలి. ఒకదానికి అర్ధానికి ఎక్కదు, 2 వేసి వస్తా, అప్పుడు మీ సంగతి దాని సంగతి తెలుస్తానయా? పోయినోడు తెల్లారుతుంటే కూడా రాలేదమ్మా. ఏమమ్మా మొగుడు నా భర్త, నా పెనిమిటి, మా ఆయన, మా ఇంటోడు చూస్తుండారా మీరు? ఏందే మీరు చూస్తారని ఓరనేది అసలు ఈ అమ్మాయి ఎవరని ఎవరు మడిచేనా నన్ను అడిగితే కదండి నేను చెప్పేది. ఎవరు అడిగినా అడగకపోయినా నా బాధ్యత ఉందిలే, నేను చెబుతాను. కానీ
మడిచి కదా నేను చేసుకుంటే ఇంటికాడ పెళ్ళం ఉందన్న గుర్తే లేకపోయా. ఏం మొగుడిని చేసుకున్నా మంచోడిని చేసుకుంటే ఈ పాటికి డజన్ మంది పిల్లలను అందును వాడికి ఇల్లు వాకిలి పట్టుదయ్యా. అక్కడ పెళ్ళానయ్యా మా ఆయన పేరయ్యా ఏనాది ఈరుడు సోనాది సూర్యుడు ఈ ఊరికి ఎట్టి కక్కడం. అసలు మా ఆయన ఎట్టుంటాడో అడగలేదే మీరు. మా ఆయన మడిచాలనే ఉంటాడు. ముక్కు ముఖము కళ్ళు కాళ్ళు చేతులు అన్నీ ఉంటాయి మా ఆయనకి. గుర్తులా తాగుబోతాడైన మా ఆయన నయమే భాష కరెక్ట్ గా చెబుతాడు. ఏమయ్యా మా ఆయనకు ఉండే గుర్తులని చెప్పమంటున్నావు. మా ఆయన పెద్ద పెద్ద మీసాలు ఉంటాయి. మా ఆయన ముక్కు చక్కగా ఉంటది. నా మీద ఒక జాండి ఎత్తున ఉంటాడు. ఏమయ్యా ఈ 3 జిల్లాలు 4 జిల్లాలకు మా ఆయన అందగాడు. అట్లా మా ఆయన ఏమో నా కంటికి మా ఆయన చక్కనోడు ఎర్రటోడు అన్ని బాగానే ఉంటాయి. కానీ మా ఆయనకి ఇంకా 2 ఉండయి. బొడ్లో ఒకటి ఇంత పొడుగుతుంటది కత్తి. అదే కోసుకోవటానికి ఏదన్నా సచ్చింది బతికింది తోలు తీసుకొని ఇంకా కుట్టుకోవద్దు. మరి ఏమేం పనులు చేస్తాడమ్మా అని అడిగితే కదండి తమ్ముడా నీకు వయసు అయిపోతుంది కానీ జ్ఞానం తెలియకపోతే నేను చెబుతుండాక నీకు అతగాడికి అన్నీ తెలుసు. వయసు చిన్నదే కానీ అనుభవం పెద్దది. ఏమోనయ్యా అదేం చూసావు ఇది చూడని ఆయన సంగతి నాకు ఎందుకున్నా. మా ఆయనయ్యా చాలా పనులు చేస్తాడు. పుట్టే పని పెట్టే పని కొట్టే పని. నేనేం తేడా చెప్పట్లేదు. మా ఆయన కుట్టే పని చేస్తాడు అంటే చెప్పులు కొడతాడు. మా ఆయన పెట్టే పని కూడా ఉంది. అదే ఎదురోరు వంగటం మెడిం బెళ్ళ వెనక్ గాని ముందు గాని ఊడిపోతే పెట్టొద్దు. ఏంది నవ్వుతారు మా ఆయన పనోడుగా అంటుంటే. కొట్టేది ఏంటంటే తప్పెట పలకయ్యా అది లేకపోతే అసలు పని అవుద్దా చాటింపేసి రావటానికి. మా ఆయన పరోడు బజారు తూర్పు బజారు ఉత్తర బజారు ఇవన్నీ తిరిగి వచ్చేటప్పటికి తెల్లారుతో 2వ రోజు అవుతూ 3వ రోజు అవుతుంది. వచ్చిన కానించి ఏం చేస్తాడని అడగలే పెడతానే ఉంటాడు. కావాల్సిందే ఎట్టోళ్ళు ఉంటే ముత్తులకు మొగుళ్ళు ఉంటారంటయ్యా. ఏమని మాట్లాడుతుండవు నువ్వు? మా ఆయన పెట్టేది గురక. ఆ మడిచి గురక పెడతంటే గోతికాడ నక్కల కాయలు కూసోని 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 తెల్లారుజాముకు నాకేమో నిద్ర పట్టుద్ది. మా ఆయనకి మెలుకు వచ్చుద్ది. నేను మడిచిన కదంట ఏదో ఒక టైంలో నేను నిద్రపోవద్దు. ఈ మొగుడు చేసింది మా అమ్మ మంచోడిని చెప్తే బాగుండేది. సన్నాసి సై సంసారి సి అన్నారు. కానీ నేను చెప్పింది ఎట్టుంది మీకు అర్థమైందా? మడిచి బాగానే ఉన్నాడు. ఎద్దును చూస్తే ముద్దొస్తుంది ఈడుపుని చూస్తే ఏడిపోతుందని మడిచిని చూస్తే బాగానే ఉన్నాడు. ఏమయ్యా కడుపు చించుకుంటే కాళ్ళ ముందు పడుతుంది పొంతులా. ఏం చేయమంట మాకు ఎగసాట్లు వచ్చినాయి. మా పెళ్ళి అయింది 17 సంవత్సరాలు వెళ్ళి 18వ సంవత్సరం వచ్చింది తమ్ముడా. రామాయణం అంతా ఇని రాముడికి చేతి ఏందన్నంట ఎట్టాటోడు ఒకడు. ఈయనేమో ఆయన ఏమయ్యా చెప్పుకుంటే బాగుండదు కానీ మా ఆయన మా అమ్మకు తమ్ముడు, నాకు మేనమామ, నాకు మొగుడు, భర్త, పెనిమిటి అన్నీ ఆయనే మా ఇంటోడు. అయితే ఏమైందంటే మా అమ్మ చెప్పింది కదా అమ్మ వాడు నువ్వు నా చిన్నప్ప కొడుకు నా తమ్ముడు అమ్మ వాడు నిన్ను బ్రహ్మాండంగా చాకుతాడు అని అంటే సరేలేని ఈ సంబంధం ఒప్పుకున్నాం. ఒప్పుకుంటే ఏమి లాభమయ్యా సందకాడ మంచం మీద తెల్లారుజాను మంచం కింద వేసి ఒప్పుకుంటే బాగుండదు. కానీ మీరందరూ నవ్వుతున్నారు కాబట్టి ఉన్న మాట చెబుతా. మా అమ్మకంట ఒట్టేసాడంట మా ఆయన. వస్తాడుగా మా ఆయన వచ్చినాక ఆ సంగతి మీకు ఆయన చేత చెప్పిస్తా. నేను చెబితే బాగుండదు. మా ఆయన పనులు చేస్తాడు
ఊళ్ళో కాపులు కాడిపోయి మేరగింజలు అడుగుదామని వస్తుండా. ఈ ఊళ్ళో సంబరం జరుగుతుంది కదా బెమ్మంగూరు స్వామి గుడికి. నిన్న పోయుండడు ఆ సంగతి జనాలుగా చెప్పటానికి. కళ్ళు చెట్ల కాడ సారాయి కొట్ల కాడ ఉండే మొగుని చేసుకున్నాం, మంచోడు చేసుకుంటే బాగుంది. ఏం చేస్తా మా అమ్మ అన్నది కదా, సంసారం గుట్టు యాది రట్టమ్మన దాయిపోను. ఈ మాట అన్నది నాకు పెళ్లి చేసింది 3వ నాడు సచ్చింది మా అమ్మ. సచ్చిన కాంచి నా బతుకెట్ట అయిపోయింది. అడివిని కాసిన ఎన్నిలు అయిపోయి ఉండదు. సరే గాని ఆయన తీసుకొని వస్తలే. మా ఆయన తీసుకొచ్చినాక నువ్వు అన్న దగ్గరుండి సంసారం చేపి అయ్యా. ఆ మాట ఈ మాట చెప్పాలి కదా. ఇది అయ్యే సంగతి. పాపం ఆయనకి ఈ వయసు అయిపోతుంది, నీకు వయసు అయిపోతుంది. మంచి ముహూర్తం చూడయ్యా. నువ్వన్నా తెల్లారుతుంది అట్లా తావుడోడు పెళ్ళము ఊరందరికి వరుసని ఇట్ట మాట్లాడుతుంటాడు. ఏం చేస్తావయ్యా? వదిలిపెట్టి పాదామంటే పేణం అప్పద ఉందామంటే నేను నాయం జరగదు తమ్ముడా. మా ఆయన గుంటూరు పోయి గోటం గుద్దుకోవటానికి. నాయుడు గారు తెలుసు బాగా. మా ఆయనయ్యా గుద్దుకోవటానికి గోటం తీసుకొచ్చి ఉన్నాడంటే వచ్చిన కానించి కళ్ళు పత్తికాయలు చేసి కిందకి మీద చూస్తున్నావు నువ్వు. మీ ఆయన ఏం పని చేస్తాడమ్మా, వాడు ఎట్టున్నాడమ్మా. అది కాదు, ఈ సూపులు ఎక్కువైపోయి చెప్పుల మీద చీరలు గుద్దుకోవటానికి. మేం పెద్దింటోళం అయ్యో అని చెబుతుండ. మా ఆయన పనివాడయ్యో అని కూడా చెబుతుండ. ఆయన్ని తీసుకురామ్మా, ఆయన ఎంత మాత్రం పనివాడోనని అంటుండవు నువ్వు. సరే గాని కాపు గారింటి పోయి మేర గింజలు అడిగి వస్తా. మా ఆయన చెప్పాడు కల్లం గింజలు మేర గింజలు ఏదో ఉగాది నాడు పెట్టే గింజలు అయ్యి అన్నీ ఇప్పించుకొని రాయే. వచ్చి నాకు వినకొండ పోయి అన్నీ కావాల్సినవి అన్నీ కొనుక్కొని వద్దామని చెప్పి పోయి ఉన్నాడు. వినకొండలు పెట్టాలంట. సరేలే ఏం చేస్తావు, ఏడైనా ఉండాలి కదా. కాలుకు జుట్టుకుని పాము కరవక మాందని మా అమ్మ ముండ చేసింది. లేకపోతే మంచోండి చేపిస్తావా? సరేనయ్యా, నిన్ను నమ్ముకొని ఆయన తీసుకొని వస్తాను. నువ్వు కంటి మీద రెప్పేయకుండా ఉండయ్యా. అట్లా మరి సచ్చినాడు నీ కడుపులో కళ్ళు. కాదియా అసలు ఏరో ఇందాక ఏంది చదువుతుంది. నేనేమి పని చేయలేదా? గోటం తెచ్చుకొని ఊర గుద్దుకుంటున్నానా? కాదా అయ్యారో రాత్రి బిర్రుగా అంత తిని ఒక సుట్ట దమ్మేసి పని మీద వంగితే ఏది పని మీద వంగితే తెల్లవార్లు కస్స 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 గుద్దు మీద గుద్దు గుద్దు మీద గుద్దు గుద్దే పల్లె ఉన్నానయ్యా తెల్లారిందాక. ఇంకేడి అనే పని చేయింది.
ఏ పనియా? ఏం పని చేయలేదు మాకేదో పూర్తి చెప్పరా అది నేను చెప్పులు కుట్టే పనియా? అంటే మీరేమనుకున్నారు ఇవ్వు? అబ్బే అట్టాడేమనుకోకుండా ఇవ్వు. ఒత్తోడు పత్తోడు అంది కాదుయా. ఒకసారి నన్ను చూడండి, బుర్ర మీసాలోడిని, ఎర్రోడిని, ఎత్తోడిని, మా పల్లెకే ఏది మా పల్లెకే కాతో కూర్చో అందగాడిని నన్ను పట్టుకొని ఉత్తోడు అంది అది. మేము కదా అన్నది. అసలు ఉత్తోడు ఏందియా? మీరిద్దరు కలిస్తే ఏదైనా మేము న్యాయం చేయగలం కానీ మీరు విడివిడిగా మా వచ్చి చెబితే మేమేం చేసామే? సరే ఏదైనా కానీ గుడిసిగా పో. అది తిరుగుంది పలక మంచి కాకమేత ఉంది. పలక పాలక తప్పాడు. అది కాదయా, మా ఆడవాళ్ళని అట్ట ముద్దుగా పిలుచుకుంటాను వెళ్ళియా. మీది ఏందో అనుకోకండి. అదో పలక మంచి కాకమేత ఉంది. ఒకసారి పిలిచొత్తా, పిలిచొత్తా. పలికిందా పలికింది పలకపోతే దాని సంగతి మే ఓ చెబుతాయి. అబ్బో ఏంది అడు తిరిగి చేతులు ఊపుతుందో? కాదయా, మా ఆడోళ్ళు నా బంగారం, నా వజ్రం, నా వైడూర్యం, నా రత్నం, నా ఎండి. ఇప్పుడు ఎండి బాగా రేట్లో ఉంది. నా ఎండి నేను ఎట్లా పిలుచుకుంటానయా? కాదయా, బజార్ను పోతుంటే ఇటు తిరిగి అటు తిరిగి 4 బజార్లు తిరుగుతుంటే నన్ను చూస్తే బజార్లో ఉన్న దున్నలే గడ ఉడుకుతాయి. అట్టాడిది నా ఆల్ది. ఇది ఏంది అటు తిరిగి కూర్చొని మూతి ముడ్డి అన్ని తిప్పుతుంది ఇది. ఇంకొకసారి పిలిచొత్తా, అప్పుడు తిప్పి కొడతా చెరువు చుట్టూ. అది ఆ ముత్తినే తిప్పి కొడతా. నా సంగతి తెలియదేమో. మే ఓ ముత్తాయ్. అసలు ఇది ఎవరు ఆపు చూసుకొని ఆ వెంకట్రావు గారు వాళ్ళు శాసయ్య గారు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఆపు చూసుకొని మీకు ఏంది అది తిరిగి చూస్తుంది. అదా పంతులు గారు ఏదైనా ఇండిషన్ కూడా పుడుతుడు ఆయన. అందుకని ఆయన ఆపు చూసుకొని పంతులు గారు మీ ఆపు చూసుకొని మాట్లాడుతుంది. తర్వాత మీ సంగతి దాని సంగతి తెలుస్తాను. చివరిసారిగా పిలుస్తాను. ఏదో నా పలికింది ఇలా దాని సంగతి తెలుస్తాను. మే ఓ చెబుతాయి లేచింది. సౌరి అక్క సౌ ఇప్పుడు ఏం జరిగింది? ఏం జరిగింది? అదేంది సావు అన్న మీకు వినపడదా? కొడితే ఒళ్ళు పగిలిందియా. ఎవరికంటే దానికెళ్ళా మేమందరం చూస్తూనే ఉన్నారా? వామ్మో ఈ మొగుడు మీకేం పర్లేదంట. మేము కొట్టుకుంటూ తిట్టుకుంటూ మీరు చూసేది ఏందియా? నా ఒళ్ళంతా కుడుగులు రేటు కొడుతుంటే ఒకరన్నా అంటావు రాని మీ ఊరు వాళ్ళకి ఇంత అన్యాయం వచ్చింది. అసలు మీ ఊళ్ళో మేము ఉన్నామయ్యా, మేము వినకుండా పోయి చెప్పులు కుట్టుకోమయ్యా. నువ్వు పోతే అట్టే బంగారం అట్ట కాదు. నేను పోతే అట్ట అంట. అసలు నీకు ఉండదా? అబ్బా బోకమ్మగా వాసన ఉందా? బుద్ధి జ్ఞానం సిగ్గు మనం అట్టి ఉండయా లేవని అడుగుతుండ. అసలు నీకుంది అంటే నాకే డౌట్గా ఉంది. అయ్యి బుద్ధి జ్ఞానమా అయ్యేది ఎందుకు లేవు? యాడ ఉండింటే నిన్న పోయిన మడిచివే ఊళ్ళో కాపులింటికి పోయి మేరగంజలు అడిగితే ఊరిని అడిగినా మీ ఆయన మా పని చేయలేదు, మా ఖాతా మానుకోమంటున్నారు. ఊరు పని చేసి ఉండవు. మా అసలు నీకేం చెప్పాను? ఏం చెప్పాను? ఆ వెంకట్రావు గారి ఇంటికి వెళ్ళి ఎవరు ఆ వెంకట్రావు గారి ఇంటికి వెళ్ళి కాసిన్ని గింజలు అడకొచ్చి గంజిగా అవే నేను సాటింపుకి వెళ్ళొస్తానని చెప్పాను. నువ్వే అడిగి పెరివే. అది అయ్యే సంగతి. నిన్న అనంగా గంజి కాకపోతే ఇప్పుడు సర్ది కూడా పడిపోయింది. ఆ వెంకట్రావు ద్వారా ఏమన్నాడు ఎరుగుండవా? బాగా ఎండ కాస్తుందమ్మా నాకు ఎట్ట లేచిద్దానని అన్నాడు. ఏంటిది లేచేదేంది? వడ్ల బత్త మామ. అది క్లియర్గా అర్థమవుతాడు చెప్పు. మళ్ళీ చెప్పున్నాను కదా దొరగారు మీకు లేకపోయిన ఇబ్బంది లేదు. మా ఆయన వస్తే బొట్టినెలతో బత్తదంతే భుజాన్ని వచ్చి పడిద్ది. అసలు మన ఇద్దరికి ఆ పనే వద్దు పోదాం పడి. ఇంకా లేకపోతే నేను మాత్రం చేసేదేముండదు నీకు చెబుదామని వచ్చిండ మామ. నాకు అర్థం కావట్లేదు. అర్థంలో అర్థం అయిపోయే మొగుడు ఏంది ఇట్టటోడు చేశారు మీరు. నేను పోదామంటే పోనీడు ఉందామంటే నా అందరూ నేను ఎవరికి చెప్పేదయ్యా? మా అమ్మ చచ్చిందయ్యా, నాకు ఎవరు దిక్కులేరయ్యా. బ్యామ్మని అడిగారు. వాడు నా
నాశనం అయిపోయిన ఆ బ్యాముడు ఎప్పుడు ముహూర్తం పెట్టిన ఎప్పుడు సచ్చాడు. సరే కానీ మామ నాకు అర్థం కావట్లేదు, ఊర్లో కాపులందరూ ఒక మాట చెబుతున్నారు, వాడు అల్లాడున్నాడు ఏడున్నాడు అని చెబితే సరేలే సందకాటికి ఇల్లు చేరతాం అనుకుంటే వచ్చిన కానించి గురక పెట్టడం సరిపోయి ఏమి చెప్తుండయ్యా. మీరు ఎంటున్నారమ్మా ఈ అమ్మ కూడా లేదయ్యా, ఒక్కరన్నా నాకు వెళ్ళి మాట్లాడండి అయ్యా. ఈ రకంగా ఒళ్ళంతా కుడుగులు కుడుగునేటట్టు కొడుతుంటే ఒక్కరన్నా అడ్డం వచ్చి ఉండారంటయ్యా. కాదు మ్యా, ఇప్పుడు వెంకట్రావు గోరింటికి వెళ్ళావు, ఆయనకి లేవలేదు, ఏంటిది బస్తాలే లేవలేదు, ఆ శాస గోరింటికి వెళ్ళమన్నా కదా. ఆ శాసీ కూడా అంటున్నాడు అసలు మా ఖాతా మానుకుని అంటున్నాడు మామ. ఖాతా ఖాతా మానుకునేది వారి ఖాతా మానుకోమంటున్నారు మేరగింజలు పెట్టడానికి. అసలు వారి ఖాతా ఇప్పుడు వచ్చిందంటే మా తాతల తరం నుంచి వచ్చింది తాతల తరం నుంచి. ఏమి చేసిరో పొడిచారయ్యా మీరు మీ తాతోడు నాకు చెప్పు ఒక్కరావా. మా తాత వాళ్ళ తాతకు పెట్టిండు. ఏనండి అయ్యా ఏంటంటే మీరు అందరు ఏమన్నా కాపుల్లారా చదువుతున్నాడు ఈ మనిషి. అయ్యా వాళ్ళ అయ్యగా పెట్టిండు, నేను కాతో కూతో ఆయనకి చేస్తానే ఉన్నా, ఇంక చేయింది ఆడియా. ఎట్టాడిదయ్యా ఈ మొగుడు సంసారం ఏం చేయమంటారు, వాళ్ళకి చేయను వీళ్ళకి పెట్టను, మీ వంశం అంతా పెట్టే కాడ సరిపోయి నా సంగతి అంది నేను ఊరికి చెప్పేదయ్యా. నేను కాదు అసలు ఇంతలా మగోడిని నన్ను వదిలిపెట్టి నువ్వు పోతావు అడిగే పోతే పోయాను వస్తే వచ్చాను కానీ అసలు నీకు పెళ్లి ఎన్నాళ్ళు అయ్యిందో జ్ఞాపకం ఉండదా? అయింది ఏ అది మొన్న నడమే కదే. మొన్న నడమైందా? ఎప్పుడు కూడా కమ్మడం చేసుకున్నా మావా తాగినోడి తక్కిడో పిక్కుడు అని పెళ్ళైన సంగతే మర్చిపోయి ఉన్నాడు. ఈ ఎరక 4 పిల్లలను అందమయ్యా ఏం చెబుతాయి మీ అందరు చూస్తున్నారు కానీ ఇది బాగలేదు. కానీ నేను కాబట్టి సర్దుకొని నీకు సంసారం చేస్తాను మా అమ్మ చెప్పిన మాటకి. మా అప్ప కూడా నాకు చెప్పింది ఏమని, తమ్ముడా నువ్వేదో మా పిల్ల మీద మోజుపట్టు, అబ్బా నువ్వు చేసుకోకపోతే నాకు పెళ్ళవు నా మొగుడు చిక్కునా, మా అమ్మాయి నువ్వు అనుకున్నంత తేలిక కాదు, తిప్పి తిప్పి కొట్టుద్దని చెప్పారు. నేనేమిటి కొడతామా నువ్వంటే నాకు ఎంత ప్రేమ ఉండదు. అబ్బా అబ్బా ఇది ఓ కమ్మగా ఉందియా మామా. అసలు నువ్వంటే నాకు ప్రేమ, నువ్వు నేనంటే నీకు ప్రేమ ఉండదు. వాళ్ళకి ఏం వాళ్ళు ఎరకపోతారు మరి. వీళ్ళందరికీ ఏం తెలుసు, నేను చెబుతాను నీ కోసం ఎక్కడెక్కడ తిరిగాను ఏమేం చేశాను, అందమైన నీ కోసం ఏమేం చేశానో నాకు తెలుసు. అదేదో నువ్వు చెప్పు వాళ్ళందరూ చూస్తుండారు. నా చెప్తాను వే అందమైన దానా అందమామలాంటి దానా నీ అందమంతా చూసి అబ్బబ్బబ్బా నే మురిసిపోయి జానా అందమైన దానా సందమామలాంటి దానా అందమైన దానా సందమామలాంటి దానా నీ అందమంతా చూసి నే మురిసిపోయి జానా నీ అందమంతా చూసి నే మురిసిపోయి జానా అందమైన దానా. హైదరాబాదులోన హైటెక్ సిటీ మనదే, హైదరాబాదులోన హైటెక్ సిటీ మనదే, హైటెక్ సిటీలోన అందమైన కర్నూలు జిల్లాలోన ఆ కాటు కంగడి నాదే, కర్నూలు జిల్లాలోన ఆ కాటు కంగడి నాదే, ఆ కాటు సంతానికే కళ్ళకు పూజరాదే, ఆ కాటు పిలకాలూరిలోన
మామ ఆ, నువ్వు అన్నీ తీసుకొచ్చుండి చుట్టు గుడిసెలో సూర్లో పెట్టుండవు. కాదుయా, నేనేమో రొప్పుతున్నా, ఇదేమో రొప్పట్ల. అంటే అర్థం ఏందియా, ఆదివారం తెచ్చి పెడితే వండేదును కారం చాలేదు, ఉప్పు చాలేదు. ఇది ఎట్టుందో మా ఆయనకి పెడితే ఎట్టుందో చూసి నాకేం చివరా నీళ్ళు లేనియా, ఆ నీళ్లు తిని నేనే ఉండేదియా. మామా నువ్వు తిన్నా నేను తిన్నా మన ఇంట్లో మనమే తింటున్నాం, బయట వాళ్ళు ఎవరు రాలేదుగా. నా పెళ్ళప్పుడు మా పెళ్ళప్పుడు ఇంత ఉండేది సన్నగా మా ఆడయ్యా, ఇప్పుడు ఎలా ఉంది చూడయా. మామా నువ్వు ప్రేమతో తెచ్చి పెడతావు కాబట్టి కాకపోతే అంత లావు అయి ఉంటలే కానీ నువ్వు తింటే ఒకటి నేను తింటే ఒకటే, ఎవరు తిన్నా ఒకటే మందేగా. అందుకోసమే కానీ తెచ్చి పెడతా నేను తింటున్నా. నడకలో కొడమ సింగపు అడుగులున్న మనగాడ, నేనిలో పసిడి వన్నెల మెరుపులున్న చిన్నవాడ, ఎర్రోణ్ణి మెరుపులున్న చిన్నవాడ. రారా కక్కయ్య మామ గాలి వీచింది నీ కోసమే, నీ తెలిసైగా తెలిసింది నీ కోసమే. మా గురువు గారు అయిన ఆచార్య గారికి 100 రూపాయలు ప్రజెంట్ బ్రహ్మాండంగా కక్కర చేశాడు. అమ్మాయి కూడా తర్వాత అందామైన పాట వేయండి. వేసింది అదే. కవలకుంట బాలగురవి గారు రజనీ గారిని నన్ను ఆశీర్వదించి 500 సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి ఎల్లవేళ్ళ కాపాడాలని కోరుతున్నాను. అలాగే మా మిత్రుడు డివి గారు, రావుల డివి గారు, తెల్లబడ వాస్తవులు, సిద్ధయ్య పాత్రధారి ఇందాక ఎరగేశారు. అటువంటి ఆయన నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎల్లవేళ్ళ కాపాడాలని కోరుతున్నాం.
తేడా చూడండి. 500 తెలుసగా వంట అబ్బాయి చదివించిపోయాడు. సరే సరే చెప్పారులే. అయ్యారు నేనేం తీసుకుని అయ్యారు, మనం దాచిపెట్టుకుంటే జేబులు కూడా లేవు, వాళ్ళకి పెద్ద పెద్ద జేబులు ఉన్నాయి. మామా అసలు నువ్వు నేను వేసుకోక ఎన్నాళ్ళు అయ్యి ఉండదు. అట్టంటే వీళ్ళకి అనుమానం వచ్చింది. అప్పుడప్పుడు సింధు వేసుకుంటుంటా మేము ఖుషీగా. నీకేమో తెలీదు వయసేమో అమ్మే, నువ్వు 18 ఏళ్ల క్రితం పెళ్ళైనా ఇప్పటికీ నా ముందు కుర్రదానివే, చిన్నదానివే, భలే కుర్రదానివి. భలే కుర్రదానా హుషారైన జానా, నీ వాళ్ళు చూపులలోనా నీ సోలిపోయా. అబ్బా అయ్యా, భలే కుర్రదానా హుషారైన జానా, నీ వాళ్ళు చూపులలోన నీ సోలిపోయా, నీ వాళ్ళు చూపులలోన నీ సోలిపోయా. బింకాలు పిడియాలు ఇంకెందుకే, పంతాలు కాలించిన చెంతకే. బింకాలు పిడియాలు ఇంకెందుకే, పంతాలు కాలించిన చెంతకే. నీ అందాల మోము నాకందించవే, నీ అందాల మోము నాకందించవే. చూపులలోనా నీ సోలిపోయా. ఏదేమన్నా పడదా మీరేందు ఊపుకున్నారు. ఇది తెల్లదాం వచ్చేసరికి వెనక చూడు చెవట్ల కమ్మినా కానీ. అగో గంగిని వెంకట్రావు గారు అందమైనదన్న పాట మా మరదలు రజనీ గారి చేత వేపిస్తున్నా. తెల్లవాడు డివి గారు మళ్ళా. అందుకనే ఆడవాళ్ళకి మొన్ననే మహిళా బిల్లు కూడా పెట్టారు. కాదు మొన్ననే ఆడవాళ్ళకి మహిళా బిల్లు పెట్టారు. గారు కళాభిమానంతో నాకు ఒక 100 రూపాయలు పంపించినారు. వారిని వారి కుటుంబాన్ని జేజునైనా ఎల్లవేళ కాచి కాపాడు. కాదా వెంకట్రావు గారు ఇందాక నుంచి పొగుడుతుంది. నేనైతే నాకేకుండా మా మరదలని దీనికి ఇచ్చారు. ఇంకేడుంది న్యాయం, అందుకని ఆడవాళ్ళకి బిల్లు పెట్టారు. వాళ్ళు ఎన్ని చెప్పినా అవును, నీకు ఇచ్చినా నాకు ఇచ్చినా ఇయే కదా. అదే కదా తాళం అంతా నీ దగ్గరే ఉందిగా. తెల్లబడి వాస్తవ్యులు డివి గారు కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు పాపం. రావేళ్ళ వెంకట్రావు రాంబాబు గారు అన్నయ్యని, రాంబాబు గారు తమ్ముడు. ఆయనని వారి కుటుంబాన్ని చేసిన ఆయన ఎల్లవేళ కాచి కాపాడదని ప్రార్థిస్తున్నా. మామా ఈ రాంబాబు గారు ఏది అసలు ఏడుంటాడు, ఏడ తెరసాటు ఉంటాడు, మనల్ని చూస్తూ ఉంటాడు. వరస మారింది. ఇవన్నీ డబ్బులు ప్రేమ. అదే అదే
అందమైన మామ. వాళ్ళలోన ఆ గాజులంగడి ఉంటే. వాళ్ళలోన ఆ గాజులంగడి నేనే తెచ్చింది నేనే. ఆహా! మామ ఆ. 4 అయింది, 4:30 అయింది, పాపం వాడు కూకొని ఉండారు. తెల్లవారి సూర్యుడు వచ్చిన వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అంతేనా? ఏదేమన్నా కానీ అవసరమైతే మా పోస దగ్గర నేను చెప్పుకుంటావు. తెలిసింది మా తెలిసింది తెలిసింది నా రాజా ఏదో తెలిసింది. మనసైన మనసేమో మనసేమో ఆహా! ఆహా! అంతా నైటే పగలేం లేదు. మావా ఆ, మనం బెమ్మంగూరు సాంగ్ కడిపోయొద్దాం. పోదాంపా. అన్ని దేవుళ్ళు కడిపోయి నిద్ర చేసి వచ్చి ఉండాం కదా. ఇప్పుడు ఈ బెమ్మంగూరు సాంగ్ కడు కూడా పండుకొని వద్దాం మావా. కాదమే ఆ, ఊళ్ళో వాళ్ళ మాటల కోసమైనా పోదాం. 18 ఏళ్ళు పెళ్ళి అయింది, పిల్లలు లేరు అంటారు కాబట్టి పోయి ఆ దొరగా స్వామివారిని మొక్కితే ఆ. ఏదైనా పిల్ల పీసుకుంటే ఏమయ్యో, నేను వస్తా పిల్లన పాపన సంకర పెట్టుకుని వస్తాం, మీరు ఏనే కూకోండి. మరి